హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సన్నర్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, ఇప్పుడు అమరావతి నిర్మాణం అయితే జరుగుతుంది సార్ రాజధానిగా. అయితే ఈ అమరావతి నిర్మాణం సరైంది కాదు అని చెప్పేసి జనసేన నేత పొలిశెట్టి సత్యనారాయణ గారు చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం చూస్తున్నాం సార్. అసలు మరి జనసేన వాళ్ళు వ్యతిరేకించారు కదా అమరావతి నిర్మాణాన్ని. మరి ఎందుకు ఈ విధంగా ఆయన చెప్పడం చూస్తాం? మరి పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం ఏంటి అమరావతి పైన? ఎంటర్గా అమరావతి రాజధానిగా మీ ఒపీనియన్ సార్? పవన్ కళ్యాణ్ ముందు నుంచి కూడా అమరావతి విషయంలో కన్సిస్టెంట్గా ఒక అభిప్రాయంతో లేడు. సో ఫస్ట్ ఆయన ల్యాండ్ పూలింగ్ను కూడా వ్యతిరేకించాడు, అమరావతిని వ్యతిరేకించాడు. తర్వాత జగన్ ప్రభుత్వం వచ్చినాక అమరావతిని కావాలి, అమరావతి రాజధాని అని అనేక సార్లు చెప్పాడు. అలాగే అమరావతి విషయంలో పవన్ కళ్యాణ్ స్టాండ్ కన్సిస్టెంట్గా లేదు. సరే, అది పక్కన పెడితే ఇప్పుడు ఒక సర్ప్రైజింగ్ విషయం అని చెప్పచ్చు. జనసేనలో ఒక ముఖ్యమైన నాయకుడుగా ఉంటున్న బొలిశెట్టి సత్యనారాయణ ఆయన మన చంద్రబాబును ఉద్దేశించి లెటర్ రాశాడు. అదేంటంటే అమరావతి నిర్మాణాన్ని ఆపండి, అమరావతి ఇప్పుడు ఎక్కడైతే అమరావతి నిర్మాణం అనుకుంటున్నారో దాన్ని చేయకండి, గుంటూరులో ఎగువ భాగాన చేయండి. దాన్ని ఏమంటారంటే ఈయన అమరావతి నేచురల్ సిటీ అని పేరు పెట్టారు, అక్కడ చేయండి కానీ ఇక్కడ చేయకండి అనేది ఆయన చెప్పాడు. ఇది ఒక రకమైన షాకింగ్ అండ్ సర్ప్రైజ్ అని చెప్పచ్చు. ఎందుకంటే కూటమిలో భాగంగా ఉంటున్న జనసేన నాయకుడు అమరావతిని ఇప్పుడున్న పద్ధతిలో చేయొద్దని వ్యతిరేకించడం అనేది పెద్ద చర్చకు దారితీసింది. మరి పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు దీని మీద తన అభిప్రాయం చెప్పలేదు. మరి బొలిశెట్టి ఎందుకు చెప్పాడు, దాని వెనకున్న కారణాలు ఏంటి, ఈ విషయాలు మనం చూద్దాం. బొలిశెట్టి సత్యనారాయణ ఇప్పుడు చెప్పింది కాదు, ఆయన ఎప్పటి నుంచో కూడా ఎన్విరాన్మెంటల్ దీంట్లో పనిచేస్తున్నాడు. ఆయన దేశవ్యాప్తంగా, ఇక్కడేనే కాదు ఆంధ్రప్రదేశ్లోనే కాదు, వాళ్ళ ఒక టీం ఉందన్నమాట. బొలిశెట్టి సత్యనారాయణ, తర్వాత రోమి కోస్లా అనే ఆర్కిటెక్టు, తర్వాత విక్రమ్ సోని అనే ఫిజిసిస్టు, ఇలాగ కొంతమంది కలిసి దేశవ్యాప్తంగా అర్బనైజేషన్ ఎలా ఉంది అంటే ఓవరాల్గా ఏషియన్ సిటీస్లో అర్బనైజేషన్లో ఉండే ప్రాబ్లమ్స్ మీద వీళ్ళ టీము పనిచేస్తుంది అనమాట. అంటే వీళ్ళు ఎన్విరాన్మెంటల్ యాంగిల్లో హ్యూమన్ హార్మోనీ విత్ నేచర్, ప్రకృతితో మనిషి జీవించే పద్ధతిలో ఉండే సమస్యలు, వీటి మీద వాళ్ళు పనిచేస్తున్నారు. ముఖ్యంగా మెగా సిటీస్ ఏవైతే ఉన్నాయో ఈ సిటీస్లో ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి, సో ఆ సిటీస్లో ఉండే ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఏంటి అనేది వీళ్ళ టీం ఎప్పటి నుంచో పనిచేస్తుంది. అందుకని ఆయన ఏదో కావాలని చంద్రబాబును వ్యతిరేకించాలనో ఇంకోటి కాదు, ఆయన ఎప్పటి నుంచో ఒక టీంతో పనిచేస్తున్నాడు. నాట్ ఓన్లీ అమరావతి, ఆయన ముంబై విషయంలో మాట్లాడుతున్నారు వీళ్ళ టీము, చెన్నై విషయంలో మాట్లాడారు, కేరళలో మాట్లాడారు, ఉత్తరాఖండ్లో మాట్లాడారు, ఢిల్లీ విషయాలు మాట్లాడుతున్నారు, శ్రీనగర్లో వచ్చిన ఫ్లడ్స్ మీద వీళ్ళు అభిప్రాయాలు చెప్తున్నారు. ఇలాగా వీళ్ళు వర్క్ చేస్తున్నారు టీము. అంటే అర్బనైజేషన్ అనేది ఎలా ఉండాలి, మెగా సిటీస్ అనేది ఎట్లా ఉండాలి, నేచురల్ సిటీ అంటే ఏంటి, దీంట్లో హ్యూమన్ బీయింగు పీస్ఫుల్గా జీవించాలంటే ఎటువంటి అర్బనైజేషన్ అవసరము, ఎటువంటి డెవలప్మెంట్ మోడల్ అవసరం అనేది వీళ్ళు పనిచేస్తున్నారు. ఇది ఇంటర్నెట్లో మనకి వాళ్ళ వర్క్కి సంబంధించిన బుక్లెట్ కూడా ఉంది, అది తెలుగులో కూడా పబ్లిష్ అయింది ఈ మధ్యనే. దాన్ని చదివితే మనకు ఆ బుక్లెట్ డీటెయిల్గా వాళ్ళ అభిప్రాయాలు ఏంటి అవి వస్తాయి. కాబట్టి ఈయన ఇప్పుడు ఒక ట్వీట్ చేశాడు, పెద్ద ట్వీట్. ఆ ట్వీట్లో ఆయన ఏం చెప్పాడంటే దీన్ని ఆపండి, అంటే మెగా స్ట్రక్చర్స్, మల్టీ స్టోరీడ్ స్ట్రక్చర్స్ ఇవన్నీ కట్టకండి అని. దానికి కారణం ఏంటంటే ఇప్పుడు అమరావతిని అయితే ఏదైతే అనుకున్నారో, అంటే ఇటు గుంటూరు, విజయవాడ, తెనాలి, మంగళగిరి ఈ మధ్య ఏదైతే ఉందో దీన్ని ఫ్లడ్ బౌల్ అంటారు. ఈ ప్రాంతాన్ని ఫ్లడ్ బౌల్ అంటే వరదలు వచ్చే ప్రాంతం, దీన్ని ఫ్లడ్ ప్లెయిన్స్ అంటారు. ఫ్లడ్ ప్లెయిన్స్ అంటే ఆ వరదలు వచ్చి మళ్ళీ వెళ్తాయి కదా, ఆ ప్లెయిన్స్ మీద ఇప్పుడు ఈ స్ట్రక్చర్స్ వస్తున్నాయి. సో ఇప్పటివరకు ఏంటంటే ఈ ఫ్లడ్ ఫెయిల్స్లో రిచ్ 3 పంటలు పండే రిచ్ ఏరియా ఇది. సో అది ఒండ్రు మట్టి అనమాట. అంటే అది ఒక ఫ్లడ్ వల్ల వచ్చే మట్టి తీసుకొస్తుంది, అది సారవంతంగా ఉంటుంది, మళ్ళీ బ్యాలెన్స్ చేసుకుంటుంది. ఇప్పుడు ఎందుకు బ్యాలెన్స్ చేసుకుంటుందంటే అక్కడ ఏవి కాంక్రీట్ స్ట్రక్చర్స్ లేవు కాబట్టి ప్రకృతి బ్యాలెన్స్ చేసుకుంటుంది, దానివల్ల పంటలు సుభిక్షంగా పండుతాయి, వాటర్ ఉంది. ఇటువంటి ప్రాంతంలో చంద్రబాబు అమరావతిని కట్టడం ఎంచుకోవడమే రాంగ్ అనేది బొలిశెట్టి సత్యనారాయణ అభిప్రాయం. ఆయన అభిప్రాయమే కాదు, శివరామకృష్ణ కమిషన్ మనకి
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం కింద 2014లో శివరామకృష్ణ కమిషన్ కూడా ఇదే చెప్పింది. ఇక్కడ అనువు కాదు, ఇక్కడ డేంజర్ ఇది, రేపొద్దున వరదలు వచ్చే అవకాశం ఉంది, హ్యూమన్ లైవ్స్కి ఇది ప్రమాదం అని చెప్పింది. అట్లాగే ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ కమిటీ కూడా దీన్ని వ్యతిరేకించింది. దాన్నే ఇప్పుడు బొలిశెట్టి సత్యనారాయణ కూడా చెప్తున్నాడు. ఈ 2 కమిటీలు చెప్పిన దాన్నే వీళ్ళ టీం కూడా అధ్యయనం చేసి ఈ ఫ్లడ్ ప్లెయిన్స్లో కట్టడం అనేది కరెక్ట్ కాదు. అంటే ఆకాశ హార్మాలు ఇక్కడ కట్టడం వల్ల ఏమవుతుందంటే ఇప్పటి వరకు ఉండే బ్యాలెన్స్ ఏదైతే ఉందో, అంటే రివర్ ఫ్లడ్స్ రావడం, మళ్ళీ అది బ్యాలెన్స్ చేసుకోవడం, దీన్ని డిస్ట్రక్ట్ చేస్తాయి. చేయడం వల్ల ఫ్లడ్స్ సిటీల్లోకి వచ్చేస్తాయి. అది వీళ్ళు ఎగ్జాంపుల్స్ కూడా ఏం చెప్పారంటే అడయార్ కానీ కోవరి అని చెన్నైలో ఈ 2 నదులు చెన్నైని అతలాకుతలం చేసాయి ఫ్లడ్స్ వచ్చినప్పుడు. అట్లా కేరళలో అదే జరిగింది. అట్లాగే మితి కెనాల్ బెల్ట్ ముంబైలో వరదలకు కారణమైంది. అట్లాగే శ్రీనగర్ ఉత్తరాఖండ్లో కూడా వరదలు వచ్చాయి. మనం రీసెంట్గా చూసాము, ఢిల్లీలో సిటీలో యమునా నది వరదల్లో చాలామంది కొట్టుకుపోయిన విజువల్స్ అతి దారుణంగా ఉన్నాయి. అట్లాగే ఉత్తరాఖండ్లో కూడా ఇప్పుడు వరదల్లో జరుగుతున్నాయి. ఇవన్నీ మనం చూసిన తర్వాత కూడా మీరు ఒక మెగా స్ట్రక్చర్స్తో ఇక్కడ కట్టడం కరెక్ట్ కాదు. అంటే మామూలుగా అయితే 50% గ్రీన్ ఫీల్డ్ అని, 10% వాటర్ బాడీస్ అని ఇక్కడ చేస్తున్నారు. దీనికి సింగపూర్ నుంచి సువర్ణ జురాంగ్ అనే ఒక సంస్థ బ్లూ ప్రింట్ ఇచ్చింది. ఈ సువర్ణ జురాంగ్ చేసింది రాంగు అని వీళ్ళు చెబుతున్నారు. ఇట్లా మెకన్సీ కానీ సో విల్సన్ కానీ స్కాట్ విల్సన్, మెకన్స్ అండ్ స్కాట్ విల్సన్ కూడా మన దేశానికి సంబంధించి రాంగ్ అర్బనైజేషన్ని ప్రపోజ్ చేస్తున్నాయి. ఇది రాంగ్ అనేది వీళ్ళు. అందుకని వైడ్ స్ప్రెడ్ బిల్డింగ్స్ అంటే ఇటు స్కైకి హారిజంటల్ పైకి వెళ్లకుండా వైడ్ స్ప్రెడ్ కట్టాలి. అది కూడా ఫ్లడ్ ప్లెయిన్స్ కాని ఏరియాల్లో మాత్రమే కట్టాలి. లేకపోతే విపరీతంగా రేపొద్దున ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందనేది వీళ్ళు ప్రధానంగా చెప్తున్నారు. సో వీళ్ళు ఇంకొకటి కూడా ఏం చెప్తున్నారంటే 2.5 కిలోమీటర్స్ కృష్ణానదికి అటు ఇటు వదిలేయమంటున్నారు. వదిలేయడం వల్ల ఏమవుతుందంటే ఆ వాటర్ బాడీస్ అనేవి వాటర్ అనేది ప్రిజర్వ్ అవుతుంది. దాదాపు 60-70 మిలియన్ క్యూబిక్ లీటర్ వాటర్ అనేది ప్రిజర్వ్ అవుతుంది. దీనివల్ల 10 లక్షల మంది ప్రజలకు వాటర్ సఫిషియెంట్గా ఉంటుంది. అట్లాగే సంవత్సరానికి దీనివల్ల 900 కోట్లు గవర్నమెంట్కి ఆదా కూడా అవుతుంది అనేది కూడా వాళ్ళు లెక్కలేసి చెప్తున్నారు. అందుకని ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబుకి అప్పీల్ చేస్తుంటే, నేనైతే డీప్గా దీన్ని స్టడీ చేయలేదు కానీ ఉన్నంతలో చూస్తే అర్బనైజేషన్ మీద ఆయన చెబుతున్నది ఖచ్చితంగా చర్చ అయితే చేయాలి, దాన్ని కొట్టిపరేయకుండా. కానీ మనం చూస్తే ఆయన కామెంట్ చేస్తే కిందంతా కూడా తెలుగుదేశం వాళ్ళు, నువ్వు వచ్చాడయ్యా పుడింగి, నీకు మా చంద్రబాబుకు తెలియందా, ఆయన విజనరీ, ఆయనకు అన్నీ తెలుసు, ఇలాగ మాట్లాడుతున్నారు తప్ప ఇతను పెట్టిన దాని మీద చర్చించే వాతావరణం అయితే ఆంధ్రప్రదేశ్లో కనబడలేదు. మరి పవన్ కళ్యాణ్ ఏమన్నా దీన్ని సీరియస్గా తీసుకొని, ఎందుకంటే పవన్ కళ్యాణ్ ముందు నుంచి కూడా ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా డెవలప్మెంట్ ఉండాలని అతను కూడా మాట్లాడుతున్నాడు. కానీ పవన్ కళ్యాణ్తో ప్రాబ్లం కూడా నేను ఇంతకుముందు వీడియోలో చెప్పిన, ఆయన మాట్లాడతాడు కానీ యాక్షన్లోకి ఉండడు. జనరల్ ఉపన్యాసాలు ఇవ్వమంటే పవన్ కళ్యాణ్ కొటేషన్లు ఇచ్చి బ్రహ్మాండంగా ఇస్తాడు కానీ పర్టికులర్ ఇష్యూస్ మీద అతని స్పందన ఉండదు.